మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వెంకట్రావు, చలపతి ఇద్దరూ కూడా గొడవ పడడంలో వెంకట్రావు చలపతిని మెల్లగా తోయటంతో అతను ఫుల్లుగా తాగి ఉండటంతో కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. అప్పుడే అయ్యో ఏంటి ఈయన ఇలా పడిపోయారు, ఏమైందో ఏంటో బావగారు బావగారు అని పిలుస్తూ ఉంటే అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి ఏమైంది మావయ్య అని అడగటంతో అయ్యో అమ్మ ఆద్య నేనేమీ చేయలేదు, ఇదిగో జస్ట్ ఇలా తోశాను అంతే, ఇతనేమో పడిపోయాడు, ప్రాణాలతో ఉన్నాడో లేదో కాస్త చూసి చెప్పమ్మా అని అంటే పడిపోయాడు మావయ్య, బాగా తాగేసి ఉన్నట్లున్నాడు కదా అని ఆద్య అంటుంది. అయ్యో అమ్మ ఆద్య ఏదో ఒకటి చెయ్యమ్మా అని వెంకట్రావు అనడంతో మీరు వెళ్ళండి మావయ్య నేను చూసుకుంటానని ఆద్య అంటుంది. నువ్వు చూసుకుంటావా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటే మీరు ఉంటే మళ్ళీ ఈయన మెలకు వచ్చిందనుకో గొడవ పడతాడు కదా అందుకే మావయ్య అని ఆద్య అంటుంది. అవునమ్మా ఈ వయసులో అసలే నేను జైలుకు కూడా వెళ్ళలేను, ఏదో ఒకటి చేసి ఈయన్ని జాగ్రత్తగా ఇంటికి పంపించేసేయమ్మా, నేను వెళ్తానమ్మా అని ఆ మందు బాటిల్ని తీసుకొని ఈ ఫారెన్ మందు నా కోసమే ఇక్కడికి వచ్చిందనుకుంటే మా ఇద్దరి మధ్య గొడవ పెడతావా, నువ్వు వద్దు ఈ ఫారెన్ మందు వద్దు అని బాటిల్ని అక్కడ పెట్టేసి వెంకట్రావు అమ్మ ఆద్య జాగ్రత్తమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు. చారు నువ్వు నాతోనే ఆడుకున్నావు కదా, ఇప్పుడు మా నాన్నని నీ దగ్గర పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఆద్య అతన్ని ఒక పాడుపడిన గోడౌన్కి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి చెప్పండి మా నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పండి, మీరు మీ కూతురు కలిసి మా నాన్నని మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, మా నాన్న నాకు దూరం అయితే నేను ఎంత బాధపడతానో మీకు తెలుసు కదా, మీకు ఒక కూతురు ఉంది కదా, మీరు కూడా ఇలాగే మీ అమ్మాయికి దూరం అయిపోతే మీ కూతురు ఎంత బాధపడుతుందో మీకు ఆ మాత్రం తెలీదా, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, మా నాన్న ఎక్కడ ఉన్నారు చెప్పండి చెప్పండి అని అతను షర్టు పట్టుకొని ఆద్య నిలదీస్తూ ఉంటుంది. లేవండి మెలకువలోకి వచ్చి మాట్లాడండి మాట్లాడండి అని చెంపలు కూడా తడుతూ ఉంటుంది. అయినా కూడా ఫుల్లుగా తాగేసి ఉండటంతో అతను ఫుల్లుగా మత్తులో ఉండి కళ్ళు ఏమాత్రం కూడా తెరవకుండా అలాగే పడిపోయి ఉంటాడు. మీరు మాట్లాడరేంటి, మా నాన్నకి ఏమైనా కావాలి, అసలు నిన్ను మీ కూతుర్ని నేను వదిలే ప్రసక్తే లేదు, మా నాన్న అంటే నాకు ప్రాణం, నా గురించి మీకు అర్థం కావటం లేదు, ఎంత అడిగినా చెప్పటం లేదు కదా అయ్యో నాన్న అని, ఏంటి మీరు ఇలా చేస్తున్నారని ఆద్య కోపంతో అతన్ని ఇంకా నిలదీస్తూనే ఉంటుంది. తర్వాత చారు దిండుని ఒళ్ళో పెట్టుకొని ఆ దిండుపై సీను ఫోటోని పెట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే సీను టవల్ మెల్లో వేసుకొని అక్కడికి వస్తారు. అబ్బా ఎంత అందంగా ఉన్నావో అని అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని సీను అడుగుతూ ఉంటాడు. నా పిల్లోతో నేను మాట్లాడుకోవటం కూడా తప్పేనా అని చారు అంటుంది. అప్పుడు సీను కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నీకోసమే కుట్టించినట్లు ఎంత బాగుంటాయో, ఆ కళ్ళు చూడు నవ్వుతూ ఎప్పుడు ఎంత బాగుంటాయో, ఆ ముక్కు చూడు స్కూల్లో జారుడు బండలా ఎంత బాగుంటుందో, ఇక ఆ పెదాలు అని చారు అంటుంటే ఏయ్ తీసి దూరంగా పడేస్తావా లేదా అని సీను కోపడుతూ ఉంటాడు. ఏంటి నా దిండుతో నేను మాట్లాడుకోవటం తప్పన్నట్లు అలా కోపడుతున్నావు బావా, స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కూడా నాకు లేదా, మాటలే కాదు ముద్దు కూడా పెట్టుకుంటాను అని పిల్లోపై ఉన్న సీను ఫోటోకి నుదుటిపై ముద్దు పెడుతుంది, ముక్కుపై కూడా ముద్దు పెడుతుంది. దాంతో సీనుకి ఇంకా ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు పెదాలు ఎంత బాగుండాయో, ఇప్పుడు పెదాలపై ముద్దు పెడతాను బావా అని ఫోటో మీద ముద్దు పెట్టబోతూ ఉంటే వెంటనే సీను చారు చేతిలో ఉన్న దిండుని లాక్కునేసి ఆ దిండు కవర్ని ఫోటో ఉన్న ఆ దిండు కవర్ని తీసుకొని దిండుని విసిరికొట్టి ఇప్పుడు పెట్టుకో ముద్దు అని కోపంగా వెళ్ళిపోతాడు. ముద్దు పెట్టే భార్యని కోపంతో విసుక్కుంటూ వెళ్ళిపోయే భర్తని ఇక్కడే చూస్తున్నాను అని చారు కోపంతో తనకు తానే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చారు వాళ్ళమ్మ గౌరీ దగ్గర నుంచి చారుకి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేశావు అని అనడంతో మీ నాన్న పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు, ఎప్పుడైనా బయటికి వెళ్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్తాడు, ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటే అమ్మ స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్లాడు ఇంటికి రానట్లు నువ్వు అంత భయపడుతున్నావేంటి, వచ్చేస్తారులే అని చారు అంటే లేదమ్మా ఎప్పుడు ఇలా జరగలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళడు, పొద్దున పోయినవాడు ఇంకా ఇప్పటికీ రాలేదంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది అని అంటే నువ్వు ఫోన్ మళ్ళీ మళ్ళీ చేయకపోయావా అని చారు అంటుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందే చారు అని నాకెందుకో కంగారుగా ఉంది, ఏదో ఒక విధంగా కనుక్కోవే అని అనడంతో సరే అలాగే నేను చూసుకుంటానులే అని చారు ఫోన్ పెట్టేస్తుంది. ఉండు నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అని ఫోన్ చేయగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ వస్తోంది అని చెప్పింది, ఫోన్ రింగ్ అవుతోంది కదా అని చారు అనుకుంటూ అబ్బా ఫోన్ లిఫ్ట్ చేయి నాన్న అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆద్య అతన్ని నిలదీసి నిలదీసి అలసిపోయి పక్కనే కూర్చొని ఉంటుంది. ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఏంటి నాన్న పొద్దుననంగా వెళ్ళిన వాడివి ఎక్కడికి వెళ్ళావో చెప్పొచ్చు కదా, నీకోసం అమ్మ ఎంత కంగారు పడిపోతోందో అని అంటే
ఏంటి అమ్మ కంగారు పడిపోతోందా అని ఆద్య కోపంగా అడుగుతూ ఉంటుంది. హలో ఎవరు ఏంటి అని చారు అంటుంది. ఏంటి టెన్షన్లో నా గొంతును కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని ఆద్య అంటే, ఆద్య నువ్వేనా అని చారు అంటుంది. అవును నేనేనని ఆద్య అంటే, మా నాన్న ఫోను నీ దగ్గర ఎందుకు ఉంది అని చారు అంటుంది. మీ నాన్న ఫోనే కాదు మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు అని ఆద్య చెప్పటంతో, ఏంటి మా నాన్న నీ దగ్గర ఉండటం ఏంటి అని చారు అంటుంది. మా నాన్న నీ దగ్గర ఉన్నప్పుడు మీ నాన్న నా దగ్గర ఉంటే తప్పేంటి అని ఆద్య అంటే, మీ నాన్నని నువ్వు ప్రాణాలతో చూడాలని అనుకోవట్లేదా అని చారు అంటుంది. మా నాన్నకి అక్కడ ఏదైనా జరిగిందా? ఇక్కడ మీ నాన్న ప్రాణాలతో ఉండడు. పల్లెటూరులో పెరిగిన నీకే అన్ని తెలివితేటలు ఉంటే అమెరికాలో చదువుకొని వచ్చిన దానికి ఇక నాకిన్ని తెలివితేటలు ఉండాలి. నువ్వు నాకు 2 ఆఫర్లు ఇచ్చావు. కానీ నేను నీకు 2 ఆఫర్లు లాంటివి ఏమీ లేదు. ఒకే ఒక్కటి నీకు ఆప్షన్ ఉన్నది. మా నాన్న ఎక్కడ ఉన్నాడో నువ్వు చెప్పి తీరాలి. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పటికీ కనిపించడు అని ఆద్య అంటే, ఆద్య అని చారు గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అరిస్తే నేను భయపడిపోతాననుకుంటున్నావా? నువ్వు అరిస్తే భయపడిపోవడానికి నేనేమైనా నీ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని అనుకున్నావా? ఆద్య ఇక్కడ అని ఆద్య చాలా బాగా వార్నింగ్ ఇస్తుంది. ఆద్య మా నాన్నకి ఏదైనా అయ్యిందనుకో అని చారు అంటే, అది నీ చేతిలోనే ఉంది. మా నాన్న నా దగ్గరికి వచ్చే వరకు నేను మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పనే చెప్పను. ఎక్కువ సమయం కూడా ఇవ్వను. కాబట్టి మీ నాన్న సేఫ్గా రావాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. త్వరగా ఆలోచించుకో అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత శౌర్య ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది. నువ్వా ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని శౌర్య అంటాడు. నా వల్లే కదా సార్ మీకు ఈ పరిస్థితి. నన్ను వెళ్ళిపోమని ఎందుకు సార్ కోప్పడుతున్నారు అని అంటే, నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు నా మీదే కోపం. వెళ్ళిపో రామా అని శౌర్య అంటాడు. వెళ్తానులేండి సార్. మీరు మాత్రం ఏ తప్పు చేయకుండా ఇలా నిందని మీపై మీరు వేసుకున్నారు అని రామలక్ష్మి అంటే, టైం బ్యాడ్ అయినప్పుడు ఇలా ఎవరో ఒకరు కారణం అవుతూ ఉంటారు అని శౌర్య అంటే, కానీ నేనే ఇదంతా చేశానని తప్పు మీరే కదా చేశారు. ఎందుకు సార్ అలా అబద్ధం చెప్పారు? మీరు చేసిన ఆ తప్పు వల్ల ఇప్పుడు మీరు తప్పు చేయలేదని నేను మా నాన్నకి చెప్పినా కూడా మా నాన్న నన్ను నమ్మట్లేదు. మిమ్మల్ని ఒకప్పుడు ప్రేమించటం వల్లే నేను ఇలా అబద్ధాలు చెప్తున్నారని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు మీ గురించి నిజం చెప్పినా నన్ను మా నాన్న అసలు నమ్మట్లేదు సార్. బలవంతంగా ప్రశాంత్‌తో గుళ్ళో పెళ్లి చేసేస్తున్నారు సార్. రేపే పెళ్లి అని రామలక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటే, పెళ్ళా? కంగ్రాట్స్ అని శౌర్య చెప్తాడు. అదేంటి సార్ కంగ్రాట్స్ చెప్తున్నారు? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు సార్. నేను బాధపడుతుంటే ఇప్పుడు మీకు నా పెళ్ళని తెలిసినా కూడా మీకు బాధగా లేదా సార్ అని అంటే, మీ నాన్నగారు పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత నీకు ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి జరుగుతుంది రామా అని శౌర్య అంటే, ఆ పెళ్లి జరుగుతుందో లేదో జరిగినా కూడా నేనేమీ చేయలేను సార్. కానీ మీరు మాత్రం ఏ తప్పు చేయలేదని మా వాళ్ళందరికీ తెలియాలి అని రామలక్ష్మి అంటోంది. అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకున్న ప్రయోజనం ఉండదు అని శౌర్య అంటే, మీరు అలా అన్నా కూడా నేను ఊరుకోను సార్. నా వల్లే మీ పరువు పోయింది. నా వల్లే కదా మీ పరువు పోయింది. మీరు ఏ తప్పు చేయలేదని మా వాళ్ళకి కాలేజీలో అందరికీ తెలియాలంటే సాక్ష్యం కావాలి సార్ అని రామ అంటే, సాక్ష్యమా అని శౌర్య అంటారు. అవును సార్ చెయ్యని తప్పుని నేనే చేశానని మీరు ఆ నిందని మీపై వేసుకున్నారు. మరి ఈ తప్పు చేయలేదని అందరికీ తెలియాలంటే సాక్ష్యం కావాలి కదా అని రామలక్ష్మి అంటే, అది అయ్యే పని కాదు రామా. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని శౌర్య అంటే, నేను హ్యాపీగా ఉంటే మీరు ఇలా బాధపడుతూ ఉంటారా సార్? మీరు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తేనే ఆ పెళ్లి ఆగిపోతుంది. అన్ని తప్పులు ప్రశాంత్ చేశాడనడానికి ఆధారం కావాలి. నేను నిరూపిస్తాను సార్. కాకపోతే ఆ ఆధారానికి మీరు నాకు కాస్త సహాయం చేయాలి అని రామలక్ష్మి అనడంతో, సహాయమా? ఆధారం ఎక్కడ ఉంది అని శౌర్య అంటాడు. సార్ ఆ రోజు ఫంక్షన్‌లో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఒక వీడియో అందరికీ వచ్చింది కదా సార్. ఆ వీడియో అందరూ చూశారు కదా. ఆ వీడియో తీసిన వాళ్ళు మొదటి నుంచి అంటే ప్రశాంత్ నన్ను ఆ గదికి తీసుకువెళ్ళినప్పటి నుంచి షూట్ చేసి ఉంటారు. కావాలనే అది ఎడిట్ చేసి అలా పెట్టారని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పూర్తి వీడియో దొరికిపోతే మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోతుంది సార్. కాబట్టి ఆ ఆధారాన్ని సంపాదించడానికి మీరు నాకు కాస్త హెల్ప్ చేయండి సార్ అని చేతులు జోడించి రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి ఇవన్నీ కాదు. నువ్వు ముందు వెళ్ళి పెళ్లి చేసుకో. ప్రశాంత్‌కి నీకు పెళ్లి జరగాలి. వాడు నీ మీదున్న ప్రేమతోనే ఇదంతా చేశాడు అని శౌర్య అంటే, ఏంటి సార్ నీకు నాకు సంబంధం అంటగట్టి ఇలా అమ్మాయిలతో తప్పుగా నడుచుకోవటం మంచితనం ఎలా అవుతుంది సార్? అది ప్రేమ ఎలా అవుతుంది సార్? ఇదంతా కూడా తప్పు కదా సార్? అతను మీ తమ్ముడే కదా. అలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? మీ ఇంటి ఆడపిల్ల విషయంలో ఇలాగే జరిగితే మీరు ఇచ్చి పెళ్లి చేస్తారా? అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే, రామలక్ష్మి అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. మీ పెళ్లి జరగాలి. నేను మా అమ్మకి మాట ఇచ్చాను అని శౌర్య అంటే, ఏంటి సార్ మీరు మాట ఇచ్చారా? నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటే మీరు సంతోషంగా చూస్తూ ఉంటారా సార్?
సార్ నేనంటే ప్రేమ, నా కోసం ఏదైనా చేస్తానని మీరు చెప్పారు కదా! అంటే మీరు నాకు కూడా మాట ఇచ్చినట్లే కదా! ఇప్పుడు అడుగుతున్నాను. ఆ వీడియో సంపాదించటానికి మీరు నాకు సహాయం చేయండి సార్ అని రామలక్ష్మి అంటుంది. మీరు చేస్తున్నారు అంతేనని రామలక్ష్మి అంటే, నేను చేయనని శౌర్య తేల్చి చెప్పేస్తారు. సరే మీరు చేయనని అంటున్నారు కదా! కానీ నేను మాత్రం ఆగను. నేను ఆ వీడియో ఆధారాన్ని ఖచ్చితంగా సేకరించే తీరుతాను. మీరు తప్పు చేయలేదని ఆ పెళ్లిని ఆపే తీరుతాను అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి చెప్పేది విను. ఆ ప్రభాస్ అసలే మంచివాడు కాదు అని అంటే, పర్వాలేదు సార్ నేను రఘురామ్ గారి అమ్మాయిని. నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. ఆ ఆధారం సంపాదించి మీరు ఏ తప్పు చేయలేదని ఈ పెళ్లిని ఆపే తీరుతానని రామలక్ష్మి వెళ్ళిపోతుంది. అయ్యో! ఏంటి ఈ రామలక్ష్మి ఇలా మాట్లాడుతోంది అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత ప్రభాస్, ప్రశాంత్ ఫ్రెండ్ ముగ్గురు పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఏదైతేనేం మొత్తానికి రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావు అని అంటే, రేపు శనివారమే గుళ్ళో పెళ్లి అని ప్రశాంత్ చెప్పటంతో ఇద్దరు షాకింగ్‌గా వింటూ ఉంటారు.